తల్లులను అక్కలను చెల్లెళ్లను ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడేటువంటి కుసంస్కారులం మేము కాదు అని మొట్టమొదటి చెప్పదలుచుకున్నాను నేను. ఏ పదాలైతే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అండ్ గ్యాంగ్ దుష్ప్రచారం చేసుకుంటే తెలంగాణ ఆడవాళ్ల మీద ఒక అమ్మాయి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక ఆడపిల్ల మాట్లాడినందుకు, ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడినందుకు 15వ తారీఖు లోపట 10 మందిమి వచ్చి నిన్ను రేప్ చేస్తాము, ఎత్తుకపోతాము, నీ బట్టలు ఇప్పుతాం మొత్తము ఇప్పి ఒక్కొక్కటి అంటే ఏ చనుబాలు దాగి పవన్ కళ్యాణ్ మెసేజ్లు పెట్టేటోళ్ళు అయితే పెరిగినరో వాటి గురించి కూడా, ఆ అవయవాల గురించి కూడా నీచంగా మాట్లాడి ఇంకా జన్మస్థలాన్ని కత్తులతో బట్టి కోస్తామని చెప్పి మెసేజ్లు పెట్టి చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఇవే కాదు, ఎవరు మాట్లాడుతూ ఇంకొక జర్నలిస్ట్ చెల్లె మాట్లాడితే తన మీద కూడా అడ్డగోలుగా ఎట్టెట్లా పండబెట్టి చాలా ఘోరంగా నీచమైన పదజాలంతో మీ తెలంగాణలంతా కూడా నిజాం కాలంలో నుంచి కూడా అనుకుంటా కూడా ఉన్నాయి కొన్ని మెసేజ్లు. చాలా ఘోరాతి ఘోరంగా నీచంగా మీ భార్యలని నిజాం దగ్గర పడుకోబెట్టిరని కూడా పెట్టి, భార్యలను మీ తల్లులను నిజాం దగ్గర బండబెట్టినరా మీరు. ఇప్పుడు మేము కూడా అట్లనే మేము చేస్తాం రా పని, మేము చేస్తాము, మాకు మీ తెలంగాణ ఆడోళ్ళు అంటే ఇట్లా అని చెప్పి ఇంట్లో మెసేజ్లు ఉన్నాయి. నేను ఇది సభ్య సమాజం ముంగట చూపియరానటువంటి అంత ఘోరమైనటువంటి మెసేజ్ నేను ఇప్పుడు ఒక్కసారి ఈ మెసేజ్ ఒక్కసారి జూమ్ చేయండి. వీళ్ళు ఎట్లా అతని పేరు కూడా ఉన్నది, జస్ట్ అలా అది కనబడితే ఇది దాన్ని చదవలేం, దీన్ని ఈ మెసేజ్ ను మనం చదవలేం అంత ఘోరంగా. ఇట్లా ఇది చాలా చిన్నది. తల్లులను పట్టుకొని మన అమ్మలను పట్టుకొని ఇద్దరిద్దరు ముగ్గురు అని ఏమేమో పెడుతున్నారు. ఇది ఒక్కరి గురించి కాదు, ఇది నాగేశ్వర్ సార్ ఇంట్లో గురించి పెట్టి ఇక మిగతా వాళ్ళని ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ మీద. మొన్న సజయక్క కూడా చెప్పింది కదా, సంధ్యక్క 100 సార్లు మేము రేప్ కు గురైనాము, సోషల్ మీడియాలో రేప్ కు గురైనామని చెప్తున్నారు. ఆఖరికి గద్దరన్న బిడ్డ కూడా ఏదో మాట్లాడితే నీకు DNA టెస్ట్ చేయించాలనే అని తన మీద కూడా మాట్లాడు. ఇంత నీచమైన పదజాలం చేస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డల మీద మీకు కూడా తల్లులు ఉన్నారు కదా, మీకు కూడా అక్కజెల్లెలు ఉన్నారు కదా, మీకు కూడా భార్యలు ఉన్నారు కదా అనే సందర్భాన్ని చెప్పుకుంటూ ఈ మెసేజ్లు తీసుకుపోయి పవన్ కళ్యాణ్ మీ అమ్మ బ్రతికున్నదో నాకు తెలియదు, బ్రతికుంటే నాకు తెలియదు, అది ఇప్పటికి తెలియదు, తర్వాత చెప్పారు బ్రతికున్నదని. ఉంటే మీ అమ్మ తీసుకుపోయి చూపి మీ భార్యకు ఎట్లా చూపించినా కానీ నీ భార్యకు ఈ భాష అర్థమవుతుందో లేదో తెలియదు, ఈ తెలుగు ఇంతకుముందు భార్యలకైతే అర్థమవుతుండే కావచ్చు. లేదు మీ వదిన దగ్గర తీసుకపో, మా జనసేన కార్యకర్తలు మా జనసేన వాళ్ళు ఇగో ఇటువంటి మెసేజ్లు తెలంగాణ తల్లుల మీద, తెలంగాణ చెల్లెల మీద, తెలంగాణ ఆడబిడ్డల మీద, తెలంగాణ వాళ్ళ భార్య అమ్మల మీద పెడుతున్నారని చెప్పి వాళ్ళకు చూపి, నాగబాబు భార్యకు చూపి, లేకపోతే ఉపాసన మీ కోడలైతే కదా ఉపాసనకు చూపి, ఇదే పదము నేను ఇంకెవరికి కూడా చెప్పిన అంటే